Hello, my dear students. Welcome to Rao's Competitive Academy and very good morning to all. ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ పర్టికులర్ టాపిక్ నుంచి చాలా అంశాలు నేర్చుకోవచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి ఫిరాయింపు నిరోధక చట్టం 1985. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చారు, అసలు ఫిరాయింపు అంటే అర్థమేంటి, దీన్నే మనము ఈ చట్టాన్ని ఇంగ్లీష్లో యాంటీ డిఫెక్షన్ లా అంటాం. డిఫెక్షన్ అంటే టు లీవ్, అంటే వదిలి వెళ్ళిపోవడం. ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి మరొక పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే దాన్ని ఫిరాయింపుగా పరిగణించడం జరుగుతుంది. సో అందుకే భారతదేశంలో డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేటువంటిది రాజకీయ పార్టీల యొక్క రిప్రజెంటేషన్ అనేది ముఖ్యం. సో జనరల్గా మనకి డెమోక్రసీ అనేది డైరెక్ట్ డెమోక్రసీ, ఇండైరెక్ట్ డెమోక్రసీ. ఇక్కడ భారతదేశంలో మనం ఫాలో అయ్యేటువంటిది పరోక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పవచ్చు. అంటే పొలిటికల్ పార్టీస్ ద్వారా ప్రజాస్వామ్యం అనేది మనకి భారతదేశంలో రన్ అవుతూ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ద్వారా ఎలా రన్ అవుతుంది అంటే, ఈ రాజకీయ పార్టీలు తన యొక్క అభ్యర్థిని నియోజకవర్గాల వారీగా నించోబెట్టి వారికి ఓటింగ్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది. అంటే నియోజకవర్గంలో పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు నించుంటే మనము ప్రజలము ఓట్లు వేసి, సో ఇక్కడ రాజకీయ పార్టీల యొక్క రిప్రజెంటేషన్ అనేది చాలా కీలకం. కొన్ని సందర్భాల్లో వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా మనము ఓటు వేసేది సింబల్, అంటే గుర్తును బట్టి ఓటు వేయడం జరుగుతుంది. అంటే పొలిటికల్ పార్టీస్ యొక్క ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అలాంటప్పుడు భారతదేశంలో కొంతమంది రాజకీయాల్లో నించున్నటువంటి పార్టీ గెలిచిన తర్వాత, లేదా ఒక పర్టికులర్ పార్టీ ఎలక్షన్లో మనకి గెలిచిన తర్వాత వేరే పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే ఆ పార్టీని వదిలి వెళ్ళిపోతున్నాడు కాబట్టి, అంటే తనను నమ్మి ప్రజలు ఓటు వేశారు. ఇక్కడ అర్థం ఏంటంటే పార్టీని నమ్మి ఓటు వేశారు కాబట్టి పార్టీకి ద్రోహం జరిగింది కాబట్టి ఆ వ్యక్తి వేరే పార్టీకి వెళ్ళినా సరే ఆ వ్యక్తి యొక్క పదవి అనేది ఉండకూడదు అనేటువంటి కాంటెక్స్ట్లో ఫిరాయింపు నిరోధక చట్టం 1985 భారత రాజ్యాంగానికి సవరణ చేసి మరీ 52వ రాజ్యాంగ సవరణ చేసి మరీ రాజీవ్ గాంధీ గారి టైం పీరియడ్లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. అసలు దీనికి సంబంధించినటువంటి పూర్వ చరిత్ర ఏ విధంగా ఉంది, దాని గురించి మనం ఫస్ట్ పాయింట్లో మాట్లాడుకుంటాం. ఆయారాం గయారాం అనేటువంటి ఒక ఇన్ఫేమస్ స్లోగన్ ఎలా వచ్చిందో చూద్దాం. తర్వాత ప్రస్తుతం మహారాష్ట్ర స్టేట్లో పొలిటికల్ క్రైసిస్, రాజకీయ సంక్షోభం అనేటువంటిది ఏ విధంగా ఏర్పడింది, ఏక్నాథ్ షిండే అదేవిధంగా శివసేనకు సంబంధించినటువంటి చీలిక ఏ విధంగా వచ్చింది, తర్వాత యాంటీ డిఫెక్షన్ లా చట్టంలో ఏం పేర్కొన్నారు, ఈ చట్టం పైన వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి, అదేవిధంగా కొన్ని కమిటీలు ఈ చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అని సూచించాయి. వీటికి సంబంధించి మనము ఈరోజు చర్చలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎందుకు ఇప్పుడు ఇది డిస్కస్ చేసుకుంటామంటే, గతంలో ఒక 3-4 రోజుల నుంచి మీరు న్యూస్ పేపర్ చూసినట్టయితే, అటు తెలుగు మరియు హిందూ న్యూస్ పేపర్ చూసినట్టయితే, ఈ ఫిరాయింపులకు సంబంధించినటువంటి నిర్ణయం మహారాష్ట్ర స్పీకర్ని తీసుకోమని చెప్పేసి, త్వరితగతిన తీసుకోమని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ అయితే నిర్ణయించడం జరిగింది. డిసెంబర్ 31 లోపు ఏక్నాథ్ షిండే వర్గం పైన నిర్ణయం తీసుకోవాలి. జనవరి 31 లోపు అజిత్ పవార్ గ్రూప్ పైన నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎవరు వీరు, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకుంటాం ఇదే టాపిక్లో, ఇదే వీడియోలో. ముందుగా ఈ టాపిక్ డిస్కస్ చేసుకోవడం వల్ల, ఈ టాపిక్ తెలుసుకోవడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే, యూపీఎస్సి మెయిన్స్ పేపర్లో అండ్ ఏపీపీఎస్సి మెయిన్స్ పేపర్ 2, అదేవిధంగా టీఎస్పీఎస్సి మెయిన్స్ పేపర్ 3లో యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటిది మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అవుతుంది. గ్రూప్ 2కి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా ఈ వీడియో చూడొచ్చు అండ్ చూడాలి కూడా, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంటాయి. ఫ్యాక్చువల్ డీటెయిల్స్, అంటే ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు, ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి, అదేవిధంగా ఈ చట్టంలో మార్పుల కోసం ఏ కమిటీలు మనకి ఏర్పాటు చేశారు, ఏ సంస్థలు ఏర్పాటు చేశారు, కమిటీ పేరేంటి, ఇలాంటి అంశాలు అండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఈ చట్టానికి సంబంధించి ఏమున్నాయి అవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ముందుగా చరిత్ర పూర్వంలోకి మీరు వెళ్తే 1967 ఆ సమయంలో హర్యానా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎలక్షన్స్ జరిగాయి.
ఈ ఎలక్షన్స్లో ఏ ఒక్క పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడం వల్ల ఎవరూ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి. అందులో రామ్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే, అంటే స్వతంత్ర అభ్యర్థిగా నించొని గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒకే రోజు తన యొక్క అధికారం కోసం కావచ్చు, తనకు ఆశ కలిగి కావచ్చు, ఇతరితర కారణాల వల్ల ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి ఒకే రోజు, అంటే వితిన్ 9 అవర్స్ 9 గంటల లోపు ఇన్ ఏ సింగిల్ డే హీ షిఫ్టెడ్ టు 2 పొలిటికల్ పార్టీస్. అంటే ఒక పార్టీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి ఇట్లా జరిగిందనమాట. అంటే తర్వాత రోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా డిక్లేర్ చేయబోతున్నారో ఆయన్ని ఒక క్వశ్చన్ అడిగినప్పుడు, రామ్ అనేటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు మీ పార్టీలోంచి వెళ్ళిపోయాడు కదా, మరి ఎట్లా మీకు మెజారిటీ ఎట్లా వస్తుందంటే ఆయారాం గయారాం అనేటువంటి స్లోగన్ అప్పుడు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి అభ్యర్థి ఆయారాం అంటే రామ్ వచ్చాడు, రామ్ వెళ్ళలేదు, అంటే వెళ్ళినటువంటి రామ్ వచ్చాడు, అంటే ఆయారాం గయారాం అనేటువంటి స్లోగన్ అప్పటి నుంచి వచ్చింది. సో ఆయారాం గయారాం అనేటువంటి స్లోగన్ ఎప్పుడు వచ్చింది అంటే 1960స్లో రామ్ అనేటువంటి ఎమ్మెల్యే పార్టీలు ఒకే రోజు 2 పార్టీలు మారి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. కాబట్టి అక్కడ నుంచి ఆయారాం గయారాం అనేటువంటి స్లోగన్ రావడం జరిగింది. మీకు అప్పటి నుంచి కూడా భారతదేశంలో రాజకీయ పార్టీలు ఒక పార్టీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అపోజిషన్ పార్టీస్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది డబ్బుకు ఆశపడో, లేదంటే బ్రైబరీకి ఆశపడో, లేదంటే ఇతరేతర వారి యొక్క స్వప్రయోజనాల కోసమో, ఏ కారణాలు ఏమైనప్పటికీ కూడా అపోజిషన్ పార్టీస్ నుంచి అధికార పార్టీలోకి షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో ఒక బలమైనటువంటి చట్టం తీసుకురావాలి అని చెప్పేసి 1985 సంవత్సరంలో రాజ్యాంగానికి 52వసారి సవరణ చేసి 10వ షెడ్యూల్ని భారత రాజ్యాంగానికి యాడ్ చేయడం జరిగింది. అంటే 10వ షెడ్యూల్ అనేటువంటిది ఈ ఫిరాయింపుదారుల నిరోధక చట్టం గురించి మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ 10వ షెడ్యూల్ ప్రకారం ఒక 4 ఆర్టికల్స్కి కూడా భారతదేశ రాజ్యాంగంలో కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు. 102 ఆర్టికల్ కావచ్చు, 191 ఆర్టికల్ కావచ్చు, ఇతరేతర ఆర్టికల్స్ అనేటువంటివి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం మాట్లాడుకోవాలంటే 1985లో రాజీవ్ గాంధీ గారి టైం పీరియడ్లో ఈ చట్టం అనేది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ యాడ్ చేశాం. దీన్నే ఫేమస్లీ యాంటీ డిఫెక్షన్ లా అంటాం. డిఫెక్షన్ అంటే వదిలి వెళ్ళిపోవడం, యాంటీ అంటే ఎవరైతే ఒక పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థి వేరే పార్టీకి వెళ్తున్నాడో అతని పైన కొన్ని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని అతని యొక్క పదవి అనేది కోల్పోయే విధంగా చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అసలు కంప్లీట్గా ఏం జరిగిందో యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం ఓపెన్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. యాంటీ డిఫెక్షన్ లా ఫిరాయింపుల నిరోధక చట్టం అంటాం. ఈ యాంటీ డిఫెక్షన్ లా 10వ షెడ్యూల్ అనేటువంటిది దాని ద్వారా యాడ్ చేయడం జరిగింది భారత రాజ్యాంగానికి. అంటే సాధారణంగా ఒక ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎంపీ కావచ్చు, ఈ యాంటీ డిఫెక్షన్ లా 10వ షెడ్యూల్ అనేది కేవలం ఎంపీలకు, అదేవిధంగా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ కావచ్చు, కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీస్ కావచ్చు, అండ్ ఎంపీలు అంటే రాజ్యసభ సభ్యులు కావచ్చు అండ్ లోక్సభ సభ్యులు కావచ్చు, వీరికి వర్తించడం జరుగుతుంది. సో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఆఫ్టర్ విన్నింగ్ వారు ఎమ్మెల్యేగా కావచ్చు, ఎంపీగా కావచ్చు గెలిచిన తర్వాత ఇంకొక పార్టీకి అనదర్ పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే వీరు ఇప్పుడు డిఫెక్షన్కి గురవుతారు. ఈ డిఫెక్షన్ పైన నిర్ణయం ఎవరు తీసుకుంటారు అంటే మనకి డిఫెక్షన్ అవ్వడం అంటే వారిని ఆ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటిస్తారు, అంటే డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఈ డిస్క్వాలిఫై ఎలా చేస్తారంటే సాధారణంగా మనకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అనేది 1951 చట్టం ఒకటి ఉందండి. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అంటాం. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం ఒక ఎంపీని కానీ ఒక ఎమ్మెల్యేని కానీ డిస్క్వాలిఫై చేయాలంటే మనకి 2 విధాలుగా ఉంటుంది. సాధారణంగా ఎంపీలను డిస్క్వాలిఫై చేయాలంటే ఆర్టికల్ 102 ప్రకారం, ఆర్టికల్ 102 క్లాజ్ 1 ప్రకారం, ఆర్టికల్ 102 క్లాజ్ 2 ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చు. అంటే ఒక అభ్యర్థి పార్టీలు మారినట్టయితే ఆ పార్టీలు మారిన తర్వాత
ఆయనని డిస్క్వాలిఫై చేయాలి అంటే లోక్సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు. ఐ కెన్ సే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్. అంటే ఒక ఎంపీ, లోక్సభ ఎంపీ అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు పార్టీ ఫిరాయింపులపైన. అదే రాజ్యసభ మెంబర్ అయితే చైర్మన్ నిర్ణయం తీసుకుంటారు పార్టీ ఫిరాయింపులపైన. అలా కాకుండా ఇతర ఎక్సెప్ట్ 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్ తప్ప మిగతా డిస్క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఒక ఎంపీని డిస్క్వాలిఫై చేయాలి అంటే ఆర్టికల్ 102 క్లాస్ 1 ప్రకారం ప్రెసిడెంట్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ సొంతంగా చేస్తారా? ఒపీనియన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ మస్ట్ అండ్ షుడ్ అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఒపీనియన్ తీసుకోవాలి. అంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ రెండు రకాలు అవుతారు. 10వ షెడ్యూల్ ప్రకారం అంటే ఒక ఎంపీ ఒక పార్టీ పైన గెలిచిన తర్వాత మరొక పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే అతన్ని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఉంటుంది. తర్వాత అది కాకుండా అంటే 10వ షెడ్యూల్ ప్రకారం కాకుండా ఇతర అంశాలపైన డిస్క్వాలిఫై చేయాలి అంటే ఉదాహరణకి ఎవరైనా నేర చరిత్ర కలిగి ఉన్నట్టు ప్రూవ్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, లేదు అంటే ఎలక్షన్ అఫిడవిట్స్లో తప్పుడు ధ్రువపత్రాలు కావచ్చు, లేదంటే ఎన్నికల జరిగే టైంకి గెలిచిన తర్వాత అతను భారతదేశ పౌరుడు కాకపోయినా ఇలాంటి అంశాలపైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎంపీ యొక్క డిస్క్వాలిఫికేషన్ పైన నిర్ణయం తీసుకుంటారు. అదే ఇంకొక విషయం గమనిస్తే ఎమ్మెల్యే కావచ్చు లేదా ఎమ్మెల్సీని ఎవరు డిస్క్వాలిఫై చేస్తారు అంటే ఆర్టికల్ 191 క్లాస్ 1 ప్రకారం గవర్నర్ ఆఫ్ ద స్టేట్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 191 క్లాస్ 2 ప్రకారం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఐ కెన్ సే స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆర్ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే 10వ షెడ్యూల్ ప్రకారం ఒకరిని డిస్క్వాలిఫై చేయాలంటే కంపల్సరీగా స్పీకర్ యొక్క నిర్ణయం అనేది అంతిమంగా మనం చెప్పుకోవచ్చు. స్పీకర్ యొక్క నిర్ణయం అనేది అంతిమంగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ మనం కాంటెక్స్ట్లో మాట్లాడుకుంటున్నాం. అంటే 10వ షెడ్యూల్ ప్రకారం ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అవుతారా లేదా అని ఎవరు నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ తీసుకోవడం జరుగుతుంది. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందా రావదా అది కూడా మనం ఈరోజు చర్చలోనే మాట్లాడుకుంటాం. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక వ్యక్తిని ఎలా డిస్క్వాలిఫై చేయాలి? డిస్క్వాలిఫికేషన్ అనేది ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎలా డిస్క్వాలిఫై అవుతారు? ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎలా డిస్క్వాలిఫై అవుతారు అంటే ఆయన పార్టీకి వాలంటరీగా రిజైన్ చేసినప్పటికీ కూడా ఆయనని పార్టీ నుంచి అంటే ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీలో గెలిచిన తర్వాత ఆయన పార్టీకి రిజైన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన యొక్క పదవి కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా 10th షెడ్యూల్ ప్రకారం. సో 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ చూస్తాం. అంటే పార్టీకి రిజైన్ చేసినా ఆయన యొక్క పదవి పోతుంది. తర్వాత విప్ని వయలేషన్ జరిగినప్పుడు అంటే విప్ని ఆయన అతిక్రమించినప్పుడు. విప్ అంటే ఏంటి? పొలిటికల్ పార్టీ ఇచ్చేటువంటి డైరెక్షన్ అండి. ఉదాహరణకి మనకి 1 లైన్ విప్, 2 లైన్ విప్, 3 లైన్ విప్ ఉంటాయి. 1 లైన్ విప్ అంటే రేపు సభలో ఓటింగ్ ఉందని చెప్పడం. 2 లైన్ విప్ అంటే ఓటింగ్ ఉంది మీరు ప్రెజెంట్ అవ్వాలి అని చెప్పడం. 3 లైన్ విప్ అంటే ఓటింగ్ ఉంది మీరు ప్రెజెంట్ అవ్వాలి అండ్ పార్టీ ఇచ్చినటువంటి స్టాండ్ పైన మీరు ఓట్ చేయాలి. ఇది సో ఎప్పుడైతే 3 లైన్ విప్ ఎవరైతే వయలేట్ చేస్తారో ఉదాహరణకి టీడీపీ లేదా వైసీపీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ ఉంది. వైసీపీ పార్టీ తన యొక్క ఎమ్మెల్యేలకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. రేపు హౌస్లో ఓటింగ్ ఉంది ఒకానొక బిల్ పైన, మీరందరూ ఓటింగ్ ఉందని తెలియజేస్తే ఫస్ట్ విప్ అంటాం, 1 లైన్ విప్ అంటాం. ఓటింగ్ ఉంది మీరందరూ సభలో ఉండాలి అంటే 2 లైన్ విప్ అంటాం. రేపు ఓటింగ్ ఉంది అండ్ మీరందరూ ఖచ్చితంగా హాజరవ్వాలి అండ్ హాజరైన తర్వాత పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం ఆ పర్టికులర్ బిల్కి వ్యతిరేక ఓటు వేయాలా లేదా అనుకూల ఓటు వేయాలని చెప్పేసి పార్టీ గైడ్లైన్ ఇస్తుంది. ఈ ఇచ్చినటువంటి 3 లైన్ విప్ని ఎవరైతే ఎమ్మెల్యే వయలేట్ చేస్తారో, ఎవరైతే ఎంపీ వయలేట్ చేస్తారో వారిపైన ఆ పొలిటికల్ పార్టీ ఖచ్చితంగా స్పీకర్కి ఫిర్యాదు చేసి అతని పైన డిస్క్వాలిఫికేషన్ చేయించవచ్చు అనమాట. అలా కాకుండా ఒక ఎమ్మెల్యే వయలేట్ చేశారు అంటే 3 లైన్ విప్ని వయలేట్ చేసిన తర్వాత అంటే ఓటింగ్ ఉందని చెప్పారు, హాజరయ్యి పార్టీ చెప్పినటువంటి విధంగా కాకుండా
వ్యతిరేకంగా ఓటు వేశాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే పార్టీ 15 రోజుల్లోపు ఆ వ్యక్తిని క్షమించి వదిలేసిందనుకోండి ఏమీ కాదు. 15 రోజుల్లోపు క్షమించలేదు అనుకోండి, అప్పుడు ఆ పార్టీ కంపల్సరీగా స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలి. లేదా అలా వదిలేస్తే నో ప్రాబ్లమ్ ఏం కాదు. ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. డిఫెక్షన్ లాస్ విషయంలో డిస్‌క్వాలిఫికేషన్ అనేది ఆటోమేటిక్ కాదు. ఇమ్మీడియేట్ కూడా కాదు. అంటే అర్థం ఏంటంటే విప్ వయలేట్ అయింది లేదా వాలంటరీగా రిజైన్ చేసావు. నీ పార్టీ నుంచి సభ్యులు స్పీకర్‌కి కంప్లెయింట్ చేయాలి నీ పైన. లేదు అంటే స్పీకర్‌కి కంప్లెయింట్ చేయకపోతే స్పీకర్ సుమోటోగా తీసుకోకూడదు. అంటే స్పీకర్ ఎవరు కంప్లెయింట్ చేయకుండానే తన సొంతంగా కేసు తీసేసుకొని వాళ్ళని డిస్‌క్వాలిఫై చేసే అధికారం స్పీకర్‌కి లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ ఇమ్మీడియేట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంటెన్సివ్. సో తను తీసుకునేటువంటి అధికారం లేదు. కంపల్సరీగా కంప్లైంట్ ఇవ్వాలి. మూడో విధంగా ఎవరు డిస్క్వాలిఫై అవుతారంటే ఎవరైనా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకొక పార్టీకి అనదర్ పార్టీకి చేంజ్ అయినట్టయితే గెలిచిన తర్వాత ఆయన కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం, అలా కాకుండా ఒక కోయలేషన్ గవర్నమెంట్కి లేదా ఒక పక్షానికి ఒక అలయన్స్కి ఒక 2-3 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేప్పుడు వారికి ఇండిపెండెంట్ మెంబర్ మద్దతు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు డిస్క్వాలిఫై అవ్వడు. పార్టీ మారితేనే డిస్క్వాలిఫై అవుతాడు. తర్వాత నామినేటెడ్ మెంబర్స్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్సీ నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉంటారు, రాజ్యసభలో నామినేటెడ్ ఎంపీస్ ఉంటారు. సో ఇట్లా నామినేటెడ్ మెంబర్స్ ఎవరైనా ఆఫ్టర్ 6 మంత్స్ అంటే వారు నామినేటెడ్గా అయిన తర్వాత రోజు నుంచి ఆఫ్టర్ 6 మంత్స్ పార్టీ షిఫ్ట్ అయినట్టయితే వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి, ఒక పొలిటికల్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇంకొక పొలిటికల్ పార్టీలోకి వెళ్ళినప్పుడు అతని పైన కూడా డిస్క్వాలిఫికేషన్ చెందుతుందన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి రిజిగ్నేషన్ చేయకుండా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలకు ఆయన వ్యతిరేకంగా ఉన్నాడనుకోండి, అంటే అఫీషియల్గా ఆయన రిటర్న్ రిజిగ్నేషన్ రాయకపోయినప్పటికీ కూడా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు కాబట్టి అది కూడా వాలంటరీ రిజైన్ లాగానే తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విషయాల్లో ఒక వ్యక్తి డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్కి వచ్చేప్పటికి ఏం జరిగిందో చూద్దాం. మహారాష్ట్ర స్టేట్లో 2019లో జరిగినటువంటి ఎలక్షన్స్లో సాధారణంగా ఉన్నటువంటి సీట్స్లో కల్లా 145 స్థానాలు ఎవరికైతే వస్తాయో, ఇక్కడ మెన్షన్ చేశాను, 145 స్థానాలు ఎవరికైతే వస్తాయో ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. వెరీ అన్ఫార్చునేట్లీ ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఆ సీట్లు రాలేదు. ప్రీ పోల్ అలయన్స్ అంటే ఎన్నికల ముందు వీరిద్దరూ కూడా కలిసి పోటీ చేయాలని అనుకున్నారు, కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నారు, బాగానే ఉంది. వీరిద్దరూ అంటే బీజేపీ శివసేన కలిస్తే పార్టీ ఏర్పాటు చేయొచ్చు అనమాట, అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. కాకపోతే ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఆబ్లిగేషన్ ఏం పడింది, శివసేన గ్రూప్ నుంచి ఒక డిమాండ్ వెళ్ళింది. ఏంటి, 2.5 సంవత్సరం మేము సీఎంగా ఉంటాం, 2.5 సంవత్సరం మీరు సీఎంగా, అంటే పార్టీలు చీఫ్ మినిస్టర్ పదవిని షేర్ చేసుకోవాలని ఒక ఆబ్లిగేషన్ పెట్టడంతో బీజేపీ దానికి ఒప్పుకోలేదన్నమాట. సో బీజేపీ తర్వాత ఎన్సీపీలో ఉన్నటువంటి ఒక గ్రూప్ అజిత్ పవార్ మనకి శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్గం అనేది కొంత చీలిక వచ్చి పార్టీలో కొంతమంది సభ్యులని కలిసి ఆయన బీజేపీలో చేరి గవర్నమెంట్ ఏర్పాటు చేశాడు, కానీ అది కుదరలేదు. ఏదేమైనప్పటికీ ఫైనల్గా వీరి ముగ్గురు అంటే శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఈ 3 పార్టీలకు కలిపితే ఖచ్చితంగా స్పష్టమైన మెజారిటీ ఉంది, అంటే కోalition గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చేశారు. ఇక్కడ శివసేనలో ఒక విభేదం వచ్చింది. శివసేనలో ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ అంటే విచ్ ఇస్ లెడ్ బై ఏక్నాథ్ షిండే వర్గం ఏంటంటే శివసేన కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే ఐడియాలజికల్గా కాంగ్రెస్తో ఎప్పుడు విభేదించేటువంటి వ్యక్తులు శివసేన పార్టీ. అలాంటిది కాంగ్రెస్తో ఎలా మనము కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి పూర్తిగా వ్యతిరేకించి ఏక్నాథ్ షిండే గ్రూపు కొంత వ్యతిరేకత చూపించింది అనమాట. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. సో తర్వాత శివసేన పార్టీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్ మనకి ఉద్ధవ్ ఠాక్రే
ఉద్ధవ్ ఠాక్రే అండి. సో ఉద్ధవ్ ఠాక్రే ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే పార్టీ మీటింగ్కి ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు వెళ్ళలేదన్నమాట. దీంతో శివసేన పార్టీ అప్పటి డిప్యూటీ స్పీకర్కి కంప్లైంట్ చేసింది. డిప్యూటీ స్పీకర్కి కంప్లైంట్ చేసింది ఏమని, వీళ్ళు మేము ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఫాలో అవ్వట్లేదు, వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేయండి అని డిప్యూటీ స్పీకర్కి కంప్లైంట్ ఇస్తే, ఇక్కడ ఏకనాథ్ షిండే గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే డిప్యూటీ స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు. అంటే ఇక్కడ ఒక ఆబ్లిగేషన్ ఏంటి, డిప్యూటీ స్పీకరు తనకు వచ్చినటువంటి కంప్లైంట్లో భాగంగా వీరిపైన డిస్క్వాలిఫికేషన్ చర్యలు తీసుకునే లోపే వీళ్ళు అదే డిప్యూటీ స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఏ డిప్యూటీ స్పీకర్ పైన అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందో ఇప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాతనే ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఇది ఒక ఆబ్లిగేషన్. ఎందుకంటే 2016 నబం రేబియా కేసులో సుప్రీంకోర్టు 2016లో నబం రేబియా కేసులో ఏం చెప్పిందంటే, స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పెండింగ్లో ఉండగా ఆ స్పీకర్ డిస్క్వాలిఫికేషన్ పైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పడం జరిగింది. సో దీంతో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది, స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంది కాబట్టి అది కంప్లీట్ అయిన తర్వాతనే డిస్క్వాలిఫికేషన్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పింది. అంతా అయిపోయింది. ఈ ఏకనాథ్ షిండే గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే మెల్లిగా వెళ్ళి బీజేపీతో కలిశారు. బీజేపీతో కలిసి ఈయననే సీఎం చేసి బీజేపీలో ఉన్నటువంటి వారు డిప్యూటీ సీఎంగా మనకి దేవేంద్ర ఫడ్నవీస్ గారు డిప్యూటీ సీఎంగా కంటిన్యూ అయిపోతున్నారు. అండ్ ఈ అజిత్ పవార్ గ్రూప్ కూడా ఎన్సీపీ పార్టీ నుంచి స్ప్లిట్ అవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మీరు గమనించాలి, స్ప్లిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మర్జర్ ఈజ్ డిఫరెంట్. స్ప్లిట్ అంటే ఏంటి, మర్జర్ అంటే ఏంటి? ఒక పొలిటికల్ పార్టీ మరొక పొలిటికల్ పార్టీతో మర్జ్ అయిందనుకోండి. ఈ మర్జ్ ఎలా అవ్వాలి, 2/3 ఎమ్మెల్యేలు కావచ్చు ఆర్ ఎంపీలు కావచ్చు ఆ పార్టీలోకి వెళ్ళినట్టయితే వాళ్ళని నో డిస్క్వాలిఫికేషన్. గతంలో స్ప్లిట్ కూడా డిస్క్వాలిఫికేషన్ అయ్యేది కాదు. కాకపోతే 2003 సంవత్సరంలో 91వ రాజ్యాంగ సవరణ జరిగింది కదా. ఈ 91వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక పార్టీ నుంచి విభేదించి ఎవరైనా చీలిపోతే, స్ప్లిట్ అనేది జరిగితే ఆ స్ప్లిట్ అయినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా డిస్క్వాలిఫై చేయవచ్చు. సో దోస్ హూ ఆర్ స్ప్లిటింగ్ ఫ్రమ్ ద పార్టీ దే ఆర్ కమ్స్ అండర్ డిస్క్వాలిఫికేషన్, యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తారు. సో ఇలా జరిగిందనమాట. ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఓకే స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ పక్కన పెడితే అసలు ప్రభుత్వమే మారిపోయింది. ఏకనాథ్ షిండే బీజేపీతో కలిసిన తర్వాత వీళ్ళకి 145 సీట్స్ ప్లస్ వచ్చాయి. అంటే ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా దిగిపోయారు, ఏకనాథ్ షిండే సీఎంగా చేరెక్కారనమాట. ఇప్పుడు స్పీకరే మారిపోయారనమాట. అక్కడ స్పీకర్ మారిపోయారు. ఇప్పుడు కేసు ఏమైంది అంటే, మరి స్పీకరే మారిపోయారు కాబట్టి నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదు, తీసేసేయండి. కానీ స్పీకర్ దగ్గర ఏకనాథ్ షిండే పైన, అజిత్ పవార్ పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ కంప్లైంట్ స్టిల్ పెండింగ్లో ఉంది. 2020 నుంచి కూడా అట్లాగే, 2020 ఆ 21 నుంచి అట్లాగే ఉంది. 2-3 ఇయర్స్ అవుతుంది, ఇంకా యాక్షన్ తీసుకోవాలా. దీనిపైన వీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎవరు? శివసేన గ్రూప్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారు, ఏకనాథ్ షిండే వర్గం పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ డిసెంబర్ 31 కల్లా నిర్ణయం తీసుకోవాలి. అజిత్ పవార్ పైన ఉన్నటువంటి డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం జనవరి 31 కల్లా తీసుకోవాలి. సాధారణంగా డిస్క్వాలిఫికేషన్ పైన ఉన్నటువంటి పూర్తి అధికారాలు స్పీకర్కే ఉంటాయి. మనకి చట్టంలో క్లియర్గా పేర్కొనడం జరిగింది. కోర్టులు కూడా జోక్యం చేసుకోకూడదని చట్టంలో మనకి మెన్షన్ చేశారు. స్పీకర్ డెసిషన్ ఈస్ ఫైనల్. కానీ మనము స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత స్పీకరు ఎవరిపైన అయితే డిస్క్వాలిఫికేషన్ కంప్లైంట్ వచ్చిందో వారికి షోకాజ్ నోటీస్ అనేటువంటిది ఇచ్చి వారికి నిర్దిష్టమైనటువంటి సమయం 7 రోజులు 10 రోజులు టైం ఇచ్చి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి అని అడగాలన్నమాట. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, అపోజిషన్ పార్టీ నుంచి
అధికార పార్టీలకి షిఫ్ట్ అయినటువంటి ఎమ్మెల్యేల పైన డిస్క్వాలిఫికేషన్ చర్యలు అసలు తీసుకోవట్లేదు, చాలా పెండింగ్లో పెట్టేస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ అనేటువంటి వ్యక్తి ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యక్తి అవ్వడం వల్ల. సో ఇదొక డ్రాబ్యాక్. తర్వాత తర్వాత త్వరితగతిన నిర్ణయం తీసుకుపోవడం ఎందుకు కారణం అంటే అక్కడ టైం లైన్ అనేది, డెడ్ లైన్ అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లోపు ఆ కంప్లైంట్ని పైన చర్యలు తీసుకోవాలని చట్టంలో ఎక్కడా కూడా మనకి మెన్షన్ చేయలేదు. నో డెడ్ లైన్ ఆర్ నో టైం లిమిట్. టైం లిమిట్ అనేది లేదు అండ్ స్పీకర్ డెసిషన్ ఫైనల్ అవ్వడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని డిస్కస్ చేసే కంటే ముందే ఇక్కడ ఒకసారి యాంటీ డిఫెక్షన్ లా గురించి కొన్ని ఫ్యాక్చువల్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎవరిని డిఫెక్ట్ చేస్తారు? ఎన్నికైనటువంటి సభ్యుడు అతని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినా, ఓటింగ్కి వ్యతిరేకంగా చేసిన, పార్టీ చెప్పినటువంటి విధంగా కాకుండా వ్యతిరేక ఓటింగ్ చేసినా అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. ఇండిపెండెంట్ మెంబర్ మరొక పార్టీకి షిఫ్ట్ అయినా డిస్క్వాలిఫై చేస్తారు. నామినేటెడ్ మెంబర్ 6 నెలల తర్వాత పార్టీ షిఫ్ట్ అయితే అతన్ని డిస్క్వాలిఫై చేస్తారు. అట్లా కాకుండా నామినేటెడ్ మెంబర్ కావచ్చు, ఇండిపెండెంట్ మెంబర్ కావచ్చు, వీళ్ళు మినిస్టర్గా అపాయింట్ అయ్యారనుకోండి, వీరిని డిస్క్వాలిఫై చేస్తారా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కమెంట్ బాక్స్లో చేయండి ఫ్రెండ్స్, కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. నామినేటెడ్ మెంబర్ కావచ్చు, ఇండిపెండెంట్ మెంబర్ కావచ్చు, వీళ్ళు మినిస్టర్ అయ్యారు అంటే వీరిని డిస్క్వాలిఫై చేస్తారా చేయరా? ఇది కమెంట్ బాక్స్లో చేయండి. కానీ ఎవరు డిస్క్వాలిఫికేషన్ కిందకి రారు, పార్టీ మారినప్పటికీ కూడా ఎవరు ఏ పర్టికులర్ సభ్యుల్ని డిస్క్వాలిఫై చేయరు అంటే స్పీకర్ లేదా చైర్మన్. ఎందుకంటే స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఒక పార్టీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో మళ్ళీ స్పీకర్ అవుతారనమాట. అప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. అంటే ఆ పార్టీని వదిలేసినప్పటికీ కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవ్వరు. తర్వాత ఏదైనా ఒక పార్టీ మరొక పార్టీలోకి మర్జ్ అయిందనుకోండి, ఎంత శాతంతో మర్జ్ అవ్వాలి? 2/3 మెజారిటీ ఎమ్మెల్యేలతో కానీ ఎంపీలతో కానీ మర్జ్ అయినట్టయితే ఆ పర్టికులర్ 2/3 మెంబర్సు ఎట్టి పరిస్థితుల్లో మనకి డిస్క్వాలిఫికేషన్ అవ్వరు. రిమైనింగ్ 1/3 కూడా అవ్వరండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, కంపల్సరిగా ఆ పార్టీ మర్జ్ అవ్వాలి. పార్టీ మర్జ్ అవ్వకుండా పార్టీలో ఉన్నటువంటి సభ్యులు 2/3 మర్జ్ అయ్యారనుకోండి, అది కుదరదనమాట. వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు. మళ్ళీ గమనించాలి. ఉదాహరణకి టీడీపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఉన్నటువంటి సభ్యులు ఒక 4 అయితే వాళ్ళలో 3 వెళ్ళి బీజేపీలో కలిశారు. సో బీజేపీలో కలిస్తే మరి టీడీపీ బీజేపీలో కలవాలా? టీడీపీ సభ్యులు బీజేపీలో కలిశారు 2/3. సో ఇది కూడా డిస్క్వాలిఫికేషన్ కిందికి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఏంటి? పార్టీ మర్జ్ అవ్వాలి విత్ 2/3 మెజారిటీ. పార్టీ మర్జ్ అవ్వకుండా సభ్యులు మర్జ్ అయితే అది ఎగ్జంప్షన్ రాదు, వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు. ఎవరు తీసుకుంటారు నిర్ణయం అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ విల్ టేక్ ద డెసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్. సో యాంటీ డిఫెక్షన్ లా పైన ఫైనల్గా డెసిషన్ మేకర్ ఎవరు? స్పీకర్. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అనేటువంటి మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇందాక నేను చెప్పినటువంటి 5 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వాలంటరీగా పార్టీ నుంచి వైదొలుగుతారో, ఓటింగ్కి ఎగెనెస్ట్ అవుతారో, ఎవరైతే ఇండిపెండెంట్ మెంబరు మరొక పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారో, నామినేటెడ్ మెంబర్ ఇంకో పొలిటికల్ పార్టీలో జాయిన్ అవుతారో ఆఫ్టర్ 6 months, వారందరూ కూడా డిస్క్వాలిఫికేషన్కి గురవుతారనమాట. ఇక్కడ మీరు గమనిస్తే మనకి 1992 సంవత్సరంలో కిహోటో హొలోహన్ కేసు అనేటువంటిది ఒకటి ఉంది. దీంట్లో స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు అప్హెల్డ్ చేస్తూ ఓకే చెప్పింది. ఎస్, స్పీకర్కి అధికారం ఉండాలి అని చెప్పింది. కాకపోతే స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషన్ పైన జ్యుడిషియల్ రివ్యూ అనేది కంపల్సరీగా ఉంటుంది. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా దానిపైన జ్యుడిషియల్ రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఎందుకంటే స్పీకర్ యొక్క ఆఫీస్ కూడా ఒక ట్రిబ్యునల్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విషయంలో. సో వీ విల్ కన్సిడర్ స్పీకర్ యాజ్ ఎ ట్రిబ్యునల్ అండ్ వీ విల్ టేక్ జ్యుడిషియల్ రివ్యూ. దానిపైన పునర్సమీక్షిస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. చాలా ఇంపార్టెంట్. 10th షెడ్యూల్ పైన మనకి స్పీకర్కు ఉన్నటువంటి అధికారాన్ని సుప్రీంకోర్టు ఎక్సలెంట్గా ఇది మీరు పవర్ఫుల్ రోల్ అనేది ప్లే చేయొచ్చు అని చెప్పింది. కాకపోతే ఫైనల్గా మనకి జ్యుడిషియల్ రివ్యూ అనేది కూడా ఉంటుందని చెప్పింది. తర్వాత నబం రేబియా కేసులో మనకి ఏం చెప్పిందంటే 2016లో ఏ స్పీకర్ పైన అయితే మనకి నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుందో ఆ స్పీకర్ డిఫెక్షన్ పైన
ఈ యొక్క పిటిషన్స్ పైన, డిఫెక్షన్ పిటిషన్స్ పైన నిర్ణయం తీసుకోకూడదు. ముందుగా నో కాన్ఫిడెన్స్ మోషన్ కంప్లీట్ అయిన తర్వాతనే, దానిపైన డెసిషన్ అయిపోయిన తర్వాతనే ఈ డిస్క్వాలిఫికేషన్ పైన చర్యలు తీసుకోవాలన్నట్టుగా మనకు చెప్పడం జరిగింది. తర్వాత తర్వాత స్పీకర్ యొక్క డెసిషన్ అనేది త్వరితగతిని తీసుకోవాలి అని చెప్పేసి 2020లో, 21లో, 2019లో కూడా, అంటే ఇక్కడ డెడ్ లైన్స్ అనేటువంటివి చట్టంలో లేనప్పటికీ కూడా, టైం లిమిట్ చట్టంలో లేనప్పటికీ కూడా సుప్రీంకోర్టు అనేది టైం లిమిట్ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఉదాహరణకి 2020 సంవత్సరంలో కేశం మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ స్పీకర్ కేసు విషయంలో చూస్తే కంపల్సరిగా ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో తప్ప, అంటే కొన్ని అనివార్య కారణాల్లో తప్ప స్పీకరు ఈ యొక్క డిస్క్వాలిఫికేషన్స్ పైన 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. అంటే 3 months డెడ్ లైన్ అనేటువంటిది సుప్రీంకోర్టు గతంలో కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా స్పీకరు నిష్పక్షపాతంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా మనకి 2019 కర్ణాటక ఎమ్మెల్యేల కేసులో పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం, ఈ ఏక్నాథ్ షిండే విషయంలో డిసెంబర్ 31కి నిర్ణయం తీసుకోవాలని, అజిత్ పవార్ స్ప్లిట్ విషయంలో జనవరి 31కి నిర్ణయం తీసుకోవాలని టైం లిమిట్ సుప్రీంకోర్టు మహారాష్ట్ర స్పీకర్కి నిర్దేశించడం జరిగింది. ఇది ఈరోజు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత ఇంకొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేయలేదో ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ చేయండి మీ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.